పబ్లిక్ ఓట్లేస్తారు. ఏ పార్టీకి బలం ఉంటే వాళ్ళు పవర్లకు వస్తారు. కానీ ఒక్కొక్క పారి ఎవ్వలకు సుత మెజార్టీ చక్కగా రాదు. అప్పుడు ఏం చేస్తారు? కర్మ పార్టీలతోని దోస్తీ గట్టి పొత్తుల సర్కార్ నడిపిస్తారు. అక్కడనే ఉంటది అసలు రాజకీయం. అన్ని పార్టీల కంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు పవర్లకు రావచ్చు, ఎక్కువ సీట్లున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవచ్చు. గురివెట్టి ఎమ్మెల్యేలను గుంజుడు మీదే ఉంటదంతా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు వచ్చింది. 2 గాలి మోటార్లు కట్టుకొని ఎమ్మెల్యేలంతా బేగంపేట డిపోలో దిగిండ్రు. తెలంగాణ లీడర్లు దగ్గరుండి బస్సులలో ఎక్కించిండ్రు. బందోబస్తు నడుమ షామీర్పేట దగ్గరున్న ఓ రిసార్ట్ కు తీసుకొచ్చిండ్రు ఎమ్మెల్యేలను. ముందే 70 అర్రలు బుకింగ్ చేసిరట మనోళ్ళు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను లోపలికి తోలి బయట సెక్యూరిటీ పెంచిండ్రు. అంటే జార్ఖండ్ ఎమ్మెల్యేలు జంప్ కాకుండా క్యాంప్ రాజకీయం. 10 రోజులు ఈడనే ఉంటారట. ఇక ఆడ చూస్తే పొద్దుగాల చంపై సోరెన్ సారు సీఎం గా ప్రమాణం చేసిండు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, 7 మాటల ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి సుత. మొన్నటిదాకా హేమంత్ సోరెన్ సారే సీఎం సీట్లుండే. భూముల గోల్మాల్ కేసుల 600 కోట్లు తిన్నడని అరెస్ట్ అవుడుతోటి ఈ సర్కు ఛాన్స్ వచ్చిందన్నట్టు. 10 రోజులల్లా అసెంబ్లీలో బలం చూపియాలని ఆర్డర్ వేసిండు గవర్నర్ సారు. అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలుంటే 41 మంది ఇమ్మతి ఎవలకుంటే వాళ్ళదే అధికారం. పవర్లున్న జేఎంఎం పార్టీకి 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఎమ్మెల్యేలతోటి 47 మంది సపోర్ట్ ఉంటే బీజేపీ బలం 25. ఈ పొత్తుల సర్కార్ను వడగొట్టాలని కుట్రలు చేస్తున్నట కమలం పార్టోళ్ళు. బీజేపీకి దొరకనియొద్దని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ పవర్లున్న మన కాడికి తోలుకొచ్చిండ్రన్నట్టు.